పదవి ఖచ్చితంగా మాకు కావాలి. మరి ఇంకా 6 మంత్రి పదవులు ఉన్నవి. అందులో మరి యాదవులకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలనే ఏకైక లక్ష్యంతో ఈ నెల 28వ తారీఖు మరి ఇందిరా పార్క్లో వేలాది మందితోటి అన్ని సంఘాలను కలుపుకొని జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరాహార దీక్ష చేయబోతున్నాం. మేము మాత్రం చివరి వరకు పోరాడతాం. ఖచ్చితంగా మంత్రి పదవి వచ్చేంత వరకు కూడా మేము వెనుదీర్ఘము, దేనికైనా సిద్ధమవుతున్నాము యాదవులము. కాబట్టి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీన్ని ఉద్దేశించి మరి ఒక 5 వక్తలం మాత్రం మాట్లాడతాము. ముందుగా మా పెద్దన్న రాష్ట్ర యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్లావుల చక్రధర్ యాదవ్ గారిని వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలని కోరుతున్నాం. చక్రధర్ యాదవ్ రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర యాదవ్ మహాసభ. అందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ రాష్ట్రంలో యాదవులు 15% జనాభా, పైచీలకు జనాభా యాదవులు ఉన్నాము. ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రస్తుతం ఇంతకుముందు ఉన్నటువంటి తెలంగాణ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా కానీ స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఒక యాదవుడు మంత్రివర్గంలో ఉండడం అనేది ఆనవాయితీగా వస్తున్న సంగతి అందరికీ జగమెరిగిన సత్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా మహానుభావుడు కేసీఆర్ గారు యాదవ్ కులాన్ని గుర్తించి ఒక మంత్రివర్గంలో ఒక మంత్రికి స్థానం కల్పించాడు. 5 మంది శాసనసభ్యులకి అవకాశం ఇచ్చాడు. ఒక రాజ్యసభ ఇచ్చాడు. ఒక వైస్ ఛాన్సలర్ ఇచ్చాడు. 3 కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈసారి కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన ఎన్నికలలో కేవలం 2 సీట్లు మాత్రమే యాదవులకు కేటాయించడం జరిగింది. అది కూడా జంట నగరాల్లో మాత్రమే ఇవ్వడం జరిగింది. దురదృష్టమో, కాంగ్రెస్ మీద ప్రేమ లేకపోవడమో, ఓటర్ల మనోభావాలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది శాసనసభ్యులు పోటీ చేసిన వాళ్ళు ఎవ్వరూ గెలవలేదు. అది పార్టీ చేసిన తప్పిదం తప్ప పోటీ చేసిన అభ్యర్థులది కానే కాదు. ఆ కారణం చూపిస్తూ యాదవులకి మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడం ఎంతవరకు న్యాయమో కాంగ్రెస్ అధిష్టానాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా మరి గత 10 సంవత్సరాలుగా సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి అంజన్ కుమార్ యాదవ్ గారు, వారి సంగతి అందరికీ బాగా తెలుసు, బోలా మనిషి. ఈ నియోజకవర్గంలో, సికింద్రాబాద్ నియోజకవర్గంలో 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాను అని చాటి చెప్పిన మహానుభావుడు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ వరద పార్టీని అంటుపెట్టుకొని పనిచేస్తున్నాడే. మొన్నటికి మొన్న సదర్ సమ్మేళనం నిర్వహించి వేలాది మంది యాదవులతో ఘంటాపదంగా నిర్వహించినటువంటి మహానుభావుడే లక్షల రూపాయలు వెచ్చించి మరి అంతవరకే వారి సేవల్ని తీసుకుంటే ఎంతవరకు సమంజసం? దయచేసి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కాంగ్రెస్ అధిష్టానం యాదవుల మనోభావాలను దెబ్బతినే ఏ ప్రయత్నం చేసినా యాదవులం సహించేది లేదు. వెంటనే పెద్ద మనసు చేసుకొని కాంగ్రెస్ అధిష్టానం మందడి అంజన్ కుమార్ యాదవ్ గారిని మంత్రివర్గంలో చోటు కల్పించాల్సిందిగా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. యాదవులందరూ కూడా ముక్త కంఠంతో పిలుపునిస్తున్నాం. అంజన్ కుమార్ యాదవ్ గారికి మంత్రివర్గంలో, అంజన్ కుమార్ యాదవ్ గారికి రాష్ట్ర మంత్రివర్గంలో అంజన్ కుమార్